విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ఇష్టమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి తిథి 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, చతుర్థి లేదా చవితి అని కూడా అనవచ్చు. రెండోది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు. ఇందులో వరద చతుర్థి వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తాం. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటాం. మనుషుల్ని కష్టాల నుండి గట్టెక్కించే సంకష్టహర చతుర్థి వ్రతం గురించి తెలుసుకుందాం. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయానికి చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహర చవితిగా గమనించాలి. అందులోనూ శ్రావణ మాసంలో చతుర్థి అంటే మరింత ప్రాముఖ్యం ఉంటుంది. సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం. సంకటహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్కని తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. మనసులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. ఇప్పుడు సంకటహర చతుర్థి వ్రత కథను తెలుసుకుందాం. ఒకనాడు ఇంద్రుడు తన వాహనంలో భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తున్నాడు. గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఇంద్రుడు వెళ్ళే వాహనాన్ని చూశాడు. అతని దృష్టి సోకగానే వాహనం భూమిపై అర్ధాంతరంగా ఆగిపోయింది. వాహన వెలుగుకి ఆశ్చర్యపోయిన ఆ దేశపు రాజు సురసేనుడు వెంటనే బయటికి వచ్చి దాన్ని చూశాడు. ఇంద్రుడిని చూసి సంతోషంగా నమస్కరించి వాహనం ఎందుకు ఆగిందో కారణం కనుక్కున్నాడు. ఈ రాజ్యంలో పాపాలు చేసిన వ్యక్తి ఎవరో దృష్టి సోకడంతో వాహనం మార్గమధ్యంలో ఆగిపోయిందని ఇంద్రుడు చెప్తాడు. ఆ వాహనం మళ్ళీ ఎలా బయలుదేరుతుందని రాజు అడిగాడు. ఈరోజు పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే ఈ వాహనం తిరిగి కదులుతుందని చెప్తాడు. రాజు తన రాజ్యంలో ఎవరు ఉపవాసం చేశారో వాళ్ళని తీసుకురమ్మని చెప్తాడు. ఎంత వెతికినా కూడా ఉపవాసం చేసిన వాళ్ళు ఒక్కరు కూడా కనిపించలేదు. అప్పుడే అటుగా ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం సైనికుల దృష్టిలో పడుతుంది. పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకెళ్తున్నారని అడిగితే నిన్నంతా ఈ మహిళ తనకి తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం తర్వాత కాస్త తిన్నది. దీంతో ఆమె చతుర్థి ఉపవాసం చేసినట్లయింది. ఈరోజు మరణించిందని చెప్తారు. ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వాళ్ళు మరణించిన తర్వాత గణేష్ లోకానికి చేరుకుంటారని అందరూ నమ్ముతారు. చనిపోయిన మహిళ మృతదేహం ఇవ్వమని అడిగినా దూత ఇవ్వలేదు. ఆమె దేహం పైనుంచి వీచిన గాలి ఆ వాహనం ఆగిపోయిన చోటికి చేరింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి కూడా పుణ్యం పొందింది. అందువల్ల ఇంద్రుని వాహనం బయలుదేరింది. అందుకే చతుర్థి నాడు వ్రతం చేయడం వల్ల వినాయకుడి అనుగ్రహంతో పాటు మరణించిన తర్వాత గణేశుని లోకానికి చేరుతారని చెప్తారు. సంకటనాశన గణేశ స్తోత్రం మరియు సంకటనాశన గణేశ వ్రత కథ చదివిన తర్వాత ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి.
ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేసుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.